హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దీన్ని పూజలప్పుడు కానీ లేదైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఒక కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 పావు కప్పులతో వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని మూతను పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఈ రవ్వ పాయసం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే దీనిలో శనగపప్పును ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూతను పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఈ శనగపప్పు ప్లేస్లో కావాలంటే చిరోంజి సీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూతను పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి అనేది పక్కకి ఇలా అంచుల వరకు వస్తుంది కదా. ఈ టైంలో దీనిలో పాలు వేసుకోవాలి. ఈ పాలు కొలత అనేది ఎలా ఉండాలి అంటే ఒక పావు కప్పు నూక తీసుకున్నాం కాబట్టి దగ్గరగా ఒక 1/2 లీటర్ వరకు పాలు పడతాయి. ఈ విధంగా చేసుకోవడం వలన పాయసం అనేది మరీ చిక్కగా లేకుండా సమానంగా ఉంటుంది. ఇది చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా గట్టిపడకుండా బాగుంటుంది. మీరు ఈ పాయసాన్ని మరీ లూజ్గా వద్దు అనుకుంటే పాలు క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకునేటప్పుడు దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే కనుక ఒక చిటికెడు సాల్ట్ని తప్పనిసరిగా వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అదేవిధంగా ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పాయసం అనేది మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గానే ఉంచేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఈ స్వీట్ రెసిపీని కంచు పాత్రలో చేశానండి. కంచు పాత్రలో వంటలు చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంచు పాత్రలో చేసిన వంటలను మనం తినడం ద్వారా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. ఒకసారి దాన్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, ఈజీగా, అదేవిధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.